సూర్యోదయంతో మనకు రోజు మొదలవుతుంది. వందల కోట్ల ఏళ్లుగా భానుడు భగభగ మండుతూ మనకు వెలుగును పంచుతున్నాడు. భూమిపై జీవరాశుల మనుగడకు అనువైన వాతావరణం ఏర్పడటానికి సూర్యుడు కూడా ఓ కారణం. అలాంటి సూర్యుడు కనుమరుగైపోతే, కంటికి కనిపించకుండా మాయమైపోతే జీవరాశి మనుగడ కొనసాగుతుందా? అసలు భూమి ఉంటుందా? అంతమైపోతుందా? ఈ ప్రశ్నలన్నీ ఊహాజనితమైన ప్రశ్నలే. అయితే తాజాగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఓ బాంబు పేల్చింది. సూర్యుడి శక్తి క్రమంగా క్షీణించిపోతుందని, భానుడి ఆయువు తగ్గిపోతుందని చెప్పింది. నిజానికి సూర్యుని గురించి ఎన్నో విషయాలు తెలుసు అనుకుంటాం. కానీ మనకు తెలిసింది గోరంతే, తెలుసుకోవాల్సింది కొండంతుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తే మనకు రోజు మొదలవుతుంది. పడమటిన అస్తమిస్తే రోజు ముగుస్తుంది. కొన్ని కోట్ల సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రక్రియ ఇది. సూర్యుడి వయస్సు ఇప్పటికీ దాదాపు 460 కోట్ల సంవత్సరాలు. మరో 460 కోట్ల ఏండ్ల వరకు సూర్యుడు వెలుగుతూనే ఉంటాడట. అయితే ఆ తర్వాత మాత్రం సూర్యుడిలో శక్తి నశించిపోతుందని అంటున్నారు సైంటిస్టులు. వారు చెప్పినట్లే నిజంగా సూర్యుడు శక్తిహీనమై మాయమైపోతే ఈ భూగోళాన్ని చీకట్లు కమ్మేస్తాయి. భూమి మీద బ్రతికే ప్రతి జీవికి మూలాధారం సూర్యుడే. అలాంటి సూర్యుడు లేకపోతే భూమండలం అంధకారమైపోతుంది. ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశవంతంగా మెరిసినా చంద్రుడు మాత్రం కనిపించడు. చంద్రుడు కనిపించాలంటే వెలుతురు రిఫ్లెక్ట్ అవ్వాలి. సూర్యుడు మాయమైతే అసలు వెలిగే ఉండదు. అలాంటప్పుడు రిఫ్లెక్షన్ అనేది ఉండదు. ఫలితంగా ఎటు చూసినా చీకట్లు కమ్ముకుంటాయి. ఈ మార్పు మనిషి మూడ్ని, మైండ్ సెట్ను పూర్తిగా మార్చేస్తుంది. సూర్యుడనేవాడు లేకపోతే వేడి ఉండదు. దీంతో భూమి మీద ఒక్కసారిగా టెంపరేచర్ తగ్గిపోతుంది. ఆ వాతావరణాన్ని మనుషులు అస్సలు తట్టుకోలేరు. పనులు చేసుకునే అవకాశం కూడా ఉండదు. తీవ్రమైన ఉద్వేగాలకు లోనవుతారు. కొన్నాళ్లకు ప్రాణాలు కోల్పోతారు. మనుషులే కాదు, జీవులన్నీ భూమి మీద బ్రతకలేక చనిపోతాయి. సూర్యకిరణాలు తాకకపోవడంతో సముద్ర ఉపరితలం గడ్డకట్టుకుపోతుంది. ఉష్ణోగ్రత -30 డిగ్రీలకు పడిపోతుంది. ఫలితంగా ఎన్నో భయంకరమైన జబ్బులు మనిషిని పట్టి పీడిస్తాయి. భూమి మొత్తాన్ని మంచు కప్పేస్తుంది. నేలజాడే కనిపించదు. ఏడాది వరకు సూర్యుడు కనిపించకుండా పోతే ఒక్క ఐస్లాండ్లో తప్ప మరెక్కడా జీవి మనుగడన్నది కనిపించదు. అందుకు కారణం ఆ రెండు ప్రాంతాల్లో జియోథర్మల్ యాక్టివిటీ ఉండటం. అయితే అక్కడ కూడా టెంపరేచర్ -125 డిగ్రీలు దాటితే మనిషి అయినా బ్యాక్టీరియా అయినా బతకడం కష్టం. ఇక సూర్యుడి జాడ లేకపోవడంతో కిరణజన్య సంయోగక్రియ జరగక ఆకులు వాడిపోయి మొక్కలు చనిపోతాయి. ఇన్నాళ్ళు 40 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు కాస్త -8 లేదా 10 డిగ్రీలకు పడిపోతాయి. గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగిపోతుంది. సముద్రాలు, నదులు, చెరువుల్లో చేపలకు ఆక్సిజన్ అందక అవి ప్రాణాలు విడుస్తాయి. ఇక ఉష్ణమండల ప్రాంతాల్లో భూమి నుంచి వేడి బయటకు వస్తుంది. ఆ వేడి కూడా ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. ఇక సముద్రాల్లో నీరు, చెరువులు, నదుల్లో ఉండే నీరు గడ్డకట్టుకుపోతుంది. తాగేందుకు కూడా గుక్కెడు నీరు దొరకని పరిస్థితి తలెత్తుతుంది. ఆ వాతావరణంలో కొన్ని రకాల సూక్ష్మజీవులు తప్ప మరే జీవులు కూడా బ్రతకలేవు. అవి కూడా 48 గంటల్లో చనిపోతాయి. సూర్యునికి ఆకర్షణ శక్తి ఉంటుంది. దాని కారణంగానే గ్రహాలన్నిటినీ నిర్ణీత కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలా భూమి కూడా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. అయితే ఇక్కడ డౌట్ రావచ్చు, సూర్యుడికి ఆకర్షణ శక్తి ఉంటే భూమిని తనలోకి లాగేసుకోవాలి కదా అని. కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అందుకే భూమి సూర్యుని వైపు వెళ్ళిపోకుండా ఒక నిర్దిష్ట దూరంలో నిర్దిష్ట వేగంతో తిరుగుతుంది. సూర్యుడే మాయమైపోతే ఆస్ట్రాయిడ్స్ నుంచి భూమికి పెను ప్రమాదం పొంచి ఉంటుంది. అవి భూమిని నాశనం చేయొచ్చు. భూమి రేడియేషన్కు గురవచ్చు. అందుకే సూర్యుడు 2-3 రోజులకు ఒక్కసారైనా కనిపిస్తేనే భూమి మీద పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. లేకపోతే ఈ నెల ఒక్క ఏడాదిలోనే భూగోళం ముక్కలు ముక్కలయ్యే ప్రమాదం లేకపోలేదని సైంటిస్టులు అంటున్నారు. వారి అంచనాల ప్రకారం మరో 457 కోట్ల సంవత్సరాల వరకు ఈ భూమి, మనం భద్రం. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది ఎవరికీ తెలియదు.